ఇది వినండి. Can't you see where you're going? Look who's talking. You first learn to drive properly. How dare you talk to me like that? Just because you have a fancy car doesn't mean you own the road. ఒక్క నిమిషం ఆగండి. మీరు చాలా బాగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. మీ ఇంగ్లీష్ కూడా చాలా బాగుంది. నేను ఇది అస్సలు ఊహించలేదు. ఎక్కడ నేర్చుకున్నారు? నేను సూపర్నోవా AI లో నేర్చుకున్నాను. సూపర్నోవా AI? నేను కూడా అదే వాడుతున్నాను. ఈ యాప్ ఉంది కదా, ఏంటి నవ్వు వస్తుందా? ఎవరు పడితే వాళ్ళే కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు. మీకేమి కంటెంట్ క్రియేట్ చేయడానికి? మీకు ఫేస్ చూపించుకోవాలి లేదా? అయితే ఏ చేయించండి. ఇందాక వీడియోలో చూసారు కదా, ఎవరైనా ఎక్కిరిస్తారని భయమా? ఎక్కిరిస్తే ఎక్కిరించినాయి, మీకేం పోయింది? వాళ్ళకే కదా టైం వేస్ట్. కాన్ఫిడెన్స్ కోసం వెయిట్ చేయొద్దు, అది ఎప్పటికీ రాదు. మీరు స్టార్ట్ చేయాలంటే మంచి గేర్ కావాలి, ఇంగ్లీష్ రావాలి, కాన్ఫిడెన్స్ కావాలి, ఎవరో పర్మిషన్ కావాలి అని ఎవరైనా చెప్పారా? లేదు కదా. ఒక్కరిని చూపించండి నాకు. ప్రతి ఒక్కరు మంచి గేర్ అక్కర్లేదు, మంచి కెమెరా అక్కర్లేదు అని చెప్తారు. మీకు మీరు వంకలు పెట్టుకుంటారు అంతే. ఏమొస్తుంది కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయడం వల్ల అంటారా? హియర్ వి గో. కమ్యూనికేషన్ స్కిల్స్ వస్తాయి, స్క్రిప్ట్ రైటింగ్ వస్తుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ ఇంకా పెరుగుతుంది, స్టేజ్ ఫియర్ పోతుంది, కెమెరా ఫియర్ కూడా పోతుంది. ఇదంతా ఒక కంటెంట్ క్రియేషన్ వల్లే అవుతుందండి. అంతేకాని ఇప్పుడు మీరు కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసి ఓవర్ నైట్ లో సక్సెస్ అయిపోండి, ఫేమస్ అయిపోండి, వైరల్ అయిపోండి అని నేను ఇప్పుడు చెప్పట్లేదు. స్టార్ట్ చేయండి. ఇప్పుడు ఎందుకు ఇదంతా మీకు చెప్తున్నా అంటే, మీకు Day 1 ప్రామిస్ చేసా, మనం అందరం కలిపి గ్రో అవుదాం అని చెప్పి. నాతో పాటు వచ్చిన వాళ్ళు సక్సెస్ అవుతారు, లేదా అందరిలో ఈ రీల్ ని మీరు కూడా స్క్రోల్ చేసేస్తారా? మీరే డిసైడ్ అవ్వండి. నోట్ దిస్ పాయింట్, కంటెంట్ క్రియేషన్ ఫ్యూచర్ లో చాలా కామన్ అయిపోతుంది. ఇప్పుడు మీరు స్టార్ట్ చేయకపోతే అప్పుడు మీరు ఫ్యూచర్ లో రిగ్రెట్ అవుతారు. రిగ్రెట్ అయిన తర్వాత స్టార్ట్ చేస్తారు, బట్ అప్పుడు మీకు కాంపిటీషన్ పెరిగిపోతుంది. టేక్ దిస్ రీల్ యాజ్ ఎ సైన్. దిస్ ఇస్ అవర్ Day 3 of our 120 days challenge. నేను చెప్పింది ఏమన్నా అర్థం కలదా? అయితే మళ్ళీ చెప్తా వినండి.